హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవసల పొడి అయితే ఎలా చేసుకున్నామని చూపిస్తా. నేనైతే పావు కిలో అవసలు అయితే తీసుకున్నాను. సో ఇలా ఉంటాయి అవసలు. లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ కూడా. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ అవసల పొడి హెల్తీకి చాలా మంచిది. అట్లాగే మనం దోశ పైన మసాలా వేసుకుంటాం కదా, వేసుకోకుండా ఈ పొడి అనేది దోశ పైన వేసుకొని దోశ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. సో కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు అవసలు వేసుకుంటున్నాం. ఇట్లా వేసుకున్న తర్వాత మిక్సీ అయితే ఇప్పుడు అవసలు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసి మిక్స్ అయితే ఒకసారి కలుపుకుందాము. చూడండి పౌడర్ అయింది కదా, ఇంకో కొంచెం పౌడర్ అవ్వాలి. ఇంకొకసారి అయితే నేను మిక్సీ పడతా. ఇప్పుడు వెల్లుల్లి 2 గడ్డలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి, మనకి కారంకు తగ్గట్టుగా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది అవసల పొడి హెల్తీకి చాలా మంచిది. ఇడ్లీలోకి కానీ వేడివేడి దోశ పైన మసాలా దోశ వేసుకుంటాం కదా, అట్లా దోశ పైన వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని అయితే తినొచ్చు. ఇట్లా పొడి చేసుకున్న దాన్ని మనం ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. చూసిరు కదా, నేను పావు కిలో అవసలు అయితే తీసుకున్నాను. హెల్తీకి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.